భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, ఈ సంసారాన్నంతటిని ఒక ట్రైనింగ్ స్కూల్ అని అంటారు మన పెద్దవాళ్ళు. అందులో రకరకాలైనటువంటి శిక్షణలు ఇచ్చి తద్వారా ఒక వ్యక్తిని ఏదైనా తట్టుకోగలిగేటటువంటి సమర్థుడిగా తయారు చేస్తారు శిక్షణ ఇచ్చేటువంటి వ్యక్తులు. ఏదో ఒక మిలిటరీలో పనిచేసేటువంటి ఒక వ్యక్తికి అవసరం ఉన్నా లేకపోయినా అవసరం ఏర్పడ్డప్పుడు తట్టుకోవడానికి వీలయ్యేట్టుగా అర్ధరాత్రి గవగవా లేపి చుట్టూ శత్రువులు ముట్టడించారు అని అయితే ఏం చేస్తావు చూస్తారు. పెట్లు ఎలా సర్దుకోవాలి, ఎంత వేగంగా పరుగులు పెట్టాలి, లేదా ఎప్పుడో ఒకసారి ఆకాశంలోకి గబగబా ఎగరాల్సి వస్తే, చెట్లు ఎక్కాల్సి వస్తే, గోడలు దూకాల్సి వస్తే, ఇండ్లల్లోకి వెళ్ళాల్సి వస్తే, కొండల మీద పరుగులు పెట్టాల్సి వస్తే, విమానంలో ఎగురుతూ ఉండేటప్పుడు ఒకవేళ పొరపాటు విమానం బయటికి దూకి వేయవలసి వస్తే ఎట్లా దూకుతాడు? కింద నీళ్లున్నాయో, నిప్పులున్నాయో, అడవులున్నాయో, కొండలున్నాయో, దూకితే ఏం చేస్తావు, ఎలా చేస్తావు? అప్పుడు పారాషూట్ విప్పుకుంటాడా, ఎట్లా విప్పుకుంటాడు? ఇవి వాడికి ఆయా సన్నివేశంలోకి తీసుకొని వెళ్ళి అక్కడక్కడ వాడు వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలో నేర్పుతారన్నమాట. అన్ని రకాల నేర్పడతనం వచ్చిన వాడిని సమర్థుడు అని అంటారన్నమాట. వాడికి నీళ్ళల్లో తీసుకెళ్ళి వేసిన తర్వాత వాడు ఈదడం దానంతరది క్రమంగా వాడికి అలవాటు అయ్యేటట్టుగా వాళ్ళు చేస్తారు. ఎప్పుడైనా ప్రమాదం వస్తే వాడిని తట్టుకుంటారు, పట్టుకుంటారు అనుకోండి, కానీ ఆ ప్రమాదాన్ని వాడంతట వాడే మొట్టమొదట అరికట్టుకుంటూ ముందుకు సాగగలిగేటటువంటి సామర్థ్యాన్ని వాడికి అలవడేటట్టు ఎట్లా చేస్తారో జీవుడికి ఈ మానవ శరీరం కూడా ఒక శిక్షణాలయం లాంటిది. ఈ శరీరంలోంచి తను పొందాల్సినటువంటిది నిత్య ఆనంద స్థానం. ఈ నిత్యానందం అనేటటువంటిది కేవలం పరమాత్మ వల్ల, పరమాత్మ వద్ద లభిస్తుంది తప్ప మరొక చోట లభించేది కానే కాదు. అయితే ఆ లభించడానికి మధ్య ఆటంకంగా వీడి అనాదిగా చేసుకుని పెట్టుకున్నటువంటి కర్మ బోలెడంతా ఉంది కనుక, కర్మ ప్రవాహం బోలెడంతా ఉంది కనుక, దాన్ని తొలగించుకోవడానికి ఏర్పడ్డదే ఈ మానవ శరీరం కనుక, ఈ మానవ శరీరంలో ఎదురయ్యేటటువంటి రకరకాల ఆటుపోట్లని వీడు ఎట్లా తట్టుకోవాలి, తట్టుకుంటూ లక్ష్యం వైపు ఎట్లా నడవాలి అనేది నేర్పడం మనకి మన శాస్త్రకారులు చేసేటువంటి మహోపకృతి. ఇప్పుడు సముద్రంలో వాడిని వేయడం అనేటటువంటిది ఒడ్డు చేరడానికి కదా, సముద్రంలో ఉండిపోవడానికి కాదు కదా. అక్కడ ఉన్నప్పుడు ఎన్నో రకాల జల జంతువులు రావచ్చు, లేదా అప్పుడప్పుడు వీడికి చక్కగా ప్రయాణం చేయడానికి కావాల్సినటువంటి చిన్న చిన్న బోట్లు అతనికి లభించవచ్చు. జల జంతువులు ఏర్పడితే వాటి నుంచి ఎట్లా తనని తాను రక్షించుకోవాలి, ఒక బోట్ ఏర్పడితే అది మధ్యలో పాడైపోకుండా తను ఎట్లా గట్టికి చేరాలి, తనంతట తాను నడిచేదో తాను నడపాల్సిందో అయితే ఏ విధంగా చేరాలి, ఇవన్నీ ఆ వ్యక్తికి ఏ విధంగా అయితే నేర్పుతారో అలాగే ఈ జీవుడికి కూడా ఈ శరీరం అనేటటువంటి ఈ ప్రకృతిలోకి వచ్చినప్పుడు ఇందులోంచి తాను సవ్యంగా బయటికి దాటి నిత్యానందం అనేటువంటి పరమాత్మని చేరుకోవడానికి ఏ రకమైన ఆటంకాలు వస్తాయి, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి కూడా మనకి నేర్పుతారు శాస్త్రాల్లో. వాటన్నిటినీ కూడా శ్రీకృష్ణుడు మనకి స్పష్టం చేస్తున్నాడు భగవద్గీతలో. ఎప్పుడు మనకి జీవితం ఆనందమయంగాను అంతా పరిచిన విస్తరలాగా ఇప్పుడు ఉండదు. మనిషి అయిన తర్వాత శరీరం ఉన్నంత వరకు ఎన్నో రకాలైన ఆటుపోట్లు వస్తూనే ఉంటాయి. కొన్ని అనుకూల స్పర్శలు ఏర్పడతాయి, కొన్ని ఇష్టం లేని స్పర్శలు ఏర్పడతాయి. ఆ స్పర్శలు ఏర్పడ్డప్పుడు కొన్ని సుఖాన్ని ఇస్తాయి, కొన్ని దుఃఖాన్ని ఇస్తాయి. సుఖం ఇచ్చిన వాడిని చూస్తే పొగడాలనిపిస్తుంది, ఆహా అందామనిపిస్తుంది. దుఃఖం ఇచ్చిన వాడిని చూస్తే కోపం వస్తుంది, వాడికి ఏదో చేయాలనిపిస్తుంది. అప్పుడు ఒక పట్టుదల కలుగుతుంది. అనుకూలమైన వాడికి మంచి చేద్దామని పట్టుదల, చెడు చేశాడు అనుకున్నవాడికి ఏదో కష్టం కలిగిద్దామనే పట్టుదల ఏర్పడుతుంది. ఆ పట్టుదల తీవ్రమైన పగగాను పరిణమించవచ్చు. ఇలాగా రకరకాలైనటువంటి క్రమంగా వీటిలో అనేక రకాలైనటువంటి భావాల్ని ఏర్పడవచ్చు. ఇవన్నీ తను శరీరానికి ఇష్టం అని అనుకునేటటువంటి వాటి వల్ల ఏర్పడేటటువంటి, శరీరాన్ని ఇష్టం అనుకున్నప్పుడు ఏర్పడేటటువంటి అన్నమాట. నిజానికి మనకి శరీరం అంత పెద్ద ఇష్టమైనది ఏం కాదు. అంటే ఇది ఎప్పుడు శాశ్వతంగా ఉండేది కాదు. మనకి ఇది అనుకూలంగా ఉన్నట్టు అనిపించినప్పటికీ కూడా ఇది మనకంత అనుకూలమైనది కాదు. నిజానికి ఆత్మకి ఆనందాన్ని ఇచ్చేదంటే ఒకటే, అది పరమాత్మ మాత్రమే. పరమాత్మ ఇతరమైనటువంటివి అన్నీ కూడా మనకి దుఃఖాన్ని ఇచ్చేవే. తాత్కాలిక ఆనందాన్ని ఇస్తున్నట్టు అనిపించినా అది అనిపించడమే తప్ప నిజానికి అది ఆనందం అనుకూలం కానే కాదు. కనుక నువ్వు ఈ శరీరంలో ఉండేటప్పుడు ఏ ఇతరమైనటువంటి విషయ లాభాన్ని కూడా
కాంక్షించకుండా వాటితోటి నువ్వు ప్రవర్తించడం నేర్చుకోమని చెప్తారు. కోరికలు కోరద్దు అని అంటారు. సాధన చేసేటటువంటి వ్యక్తికి కోరికలు కోరకుండా ఉండమంటే ఎట్లా ఉంటాడు కనుక? ఏ కోరిక లేకుండా సాధన చేయబోయ్ అంటే ఎవడు మాత్రం చేస్తాడు కనుక? అలా చేయకుండా ఉండలేడు. అలా చేయకుండా ఉంటే తప్ప వీడికి కలగాల్సినటువంటి లక్ష్యం ఏదో నెరవేరదు. ఎంత కష్టమైనటువంటిది ఇది. భగవద్గీతలో స్వామి చెబుతాడు, నిరాశీహి యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ అని అంటాడు. సాధనా దశల్ని మనకి వివరిస్తాడనమాట. నిరాశీహి, ఏ ఫలములందు కోరికలు లేకుండా పని ప్రారంభించు. ఎప్పుడు ప్రారంభించగలుగుతాడు? అది తన పైన ఒక యజమాని ఉన్నాడు అనుకుని వాడి ఆజ్ఞ ప్రకారం తను చేస్తున్నాను అనుకుంటే తప్ప తను ప్రవర్తించలేడు. లేదు తనకేదో ఒక ఆనందమైన లక్ష్యం ఉంది, ఇప్పుడు ఉన్న స్థితి తనకి ఆ ఆనందాన్ని ఇవ్వలేకపోతుంది అనుకుంటే తప్ప దానికేసి ప్రవర్తించలేడు. అయితే అలా ప్రవర్తించేటప్పుడు ఎన్నో రకాలైన విషయాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం ఉండేది విషయాల మధ్య. మన శరీరం తయారైంది విషయాల అనుభవం కోసం. మనం ఎంత వద్దనుకున్నా ఆ విషయాలతోటే మనకి పరిచయం. ఆ విషయాల మధ్య మనం పుట్టాం, విషయాలతోటే పెరుగుతున్నాం. పోయేంతవరకు ఆ విషయాలతోటి సంపర్కం మనకి ఉండకుండా పోదు. కనుక ఇన్ని రకాలుగా మనం ఉండేటప్పుడు వాటితో ఉండే సంబంధాన్ని వదులు అని అంటే మనం ఏ వదులుతాం కనుక? చేత విషయాలందు ఉండేటటువంటి ఆ భావన చింతన సాగక మానదు. ఎవరినో మనం చూస్తాం, వాడికి ఏదో ఒక వస్తువు ఉంది అని అనిపిస్తుంది, నాకు కూడా వస్తువు ఉంటే ఎంత బాగుండేది అని అనిపిస్తుంది. అనిపించగానే ఆ వస్తువు తనకి వెంటనే లభించకపోయినా ఒకవేళ ఆ వస్తువు లభిస్తే ఎట్లా ఉంటుంది? ఏ విధంగా ఆనందాన్ని కలిగిస్తుంది? దాన్ని ఎట్లా వాడుకోవాలి? దాంతో ఏ విధమైనటువంటి మన ప్రయోజనాన్ని పొందాలి? ఈ ఆలోచన ధార తనకి క్రమంగా సాగిపోతూనే ఉంటుందన్నమాట. అంటే విషయ అభ్యాసం సాగుతూనే ఉంటుంది. ఇది ఒక ఆనందాన్ని ఇస్తుంది. అది మనకి వస్తువు లభించకపోతే పోవచ్చుగాక, కానీ తలుచుకుంటూ ఉంటేనే ఒక రకమైనటువంటి ఆనందం మనకు కలుగుతుంది. కారణం వాటితో ఎంతకాలంగా మనకు పరిచయం ఉంది కనుక. ఇవాళ నిన్న లభించినవి కావు కదా. ఊణాధ్యాయం అని అంటూ ఉంటారు మన వాళ్ళు, మన దాక్షిణాత్య సంప్రదాయం ప్రకారం. 7 ఊణాధ్యాయం అంటేట ఒక ఊరిలో ఆ ఊరంతటికి ఒకడే ఎవరింటికైనా కాస్త అవసరమైతే భోజనానికి వెళ్ళే వ్యక్తి ఉండేవాడట. ఆ వ్యక్తికి తన ఇంటికి రావాలి అంటే ఒక వారం రోజుల ముందర కనీసం చెప్పి ఉంచాలట. ఏమిటి చేస్తాడు ఈ వారం రోజులు అంటే, నేను ఫలానా వారింటికి వెళ్ళినట్టయితే ఏమేమిటి వాళ్ళు తయారు చేస్తారు, ఏమేమిటి నేను తింటా, ఎలా నేను తింటా, ఎంతెంత నేను తింటా, ఇదంతా పూర్తిగా ఆలోచన చేస్తూ ఒక రకమైనటువంటి ప్రిపరేషన్ మానసికంగా రెడీ పెట్టుకుని వెళ్ళేవాట. వారం రోజులు చేసిన ప్రిపరేషన్ యొక్క ఫలితంగా ఆ వేళ తనకి అందించినటువంటి ఆహారాన్ని సుష్టుగా ఆరగించగలిగేవాడట. అయితే ఇది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, ఈ ఆలోచన చేస్తూ ఒకనాడు ఒక 5 రోజులు ఆలోచన అయిన తర్వాత 6వ నాడు ఎవరో ఒక పెద్ద మనిషి ఆ ఊరొస్తే ఆయన అద్భుతంగా ఒక ప్రవచనాన్ని చేస్తుంటే మనవాడు కూడా ఏదో పెద్ద మనిషి కదా మంచి మాట చెప్తున్నాడు విందామని వెళ్ళి కూర్చున్నాడు. కానీ ఆలోచన మాత్రం సాగుతూనే ఉంది. నేను ఏం తింటా, ఎలా తింటా, ఎంత తింటా, అక్కడ తింటా, ఈ ఆలోచన సాగుతూ ఉండడం చేత లోపల తద్భావన ప్రకర్ష పెరుగుతోంది వీడిలో. ప్రవచనం కోసం అక్కడికి వచ్చి వెళ్ళాడు, ఆయన చెప్తున్నాడు, ఈయన వింటున్నాడు, ఈయనతో పాటు ఇంకా బోలెడంతమంది అక్కడ చుట్టూ ఉన్నారు అక్కడ. కానీ ఈయన ఆ భావనా ప్రకర్షలోకి వెళ్ళిపోవడం చేత చెప్పేదేమీ అక్కటలేదు, మనసులోకి అదేం పట్టడం లేదు. తన మనసులో సాగే ఆలోచన మాత్రమే సాగుతోంది. తన ఆ ఇంటికి వెడతాను అనుకున్నాడు. అక్కడ తనకి బ్రహ్మాండమైన ఆకు వేస్తారు, భోజనం వడ్డిస్తారు, రకరకాల పదార్థాలు పెడతారు, అందులో రకరకాలైనటువంటి రుచులు కలిగిన ఉంటాయి. అందులో ఒక చక్కటి పచ్చడి నోట్లో పెట్టుకుంటాను, అందులో బాగా మంచి మిరపకాయలు వేసి ఉంటారేమో, బాగా కారంగా కూడా ఉంటుందేమో, అయినప్పటికీ నేను తప్పదు కదా తీసుకుంటాను, నోట్లో పెట్టుకుంటాను అనుకున్నాడు. నిజానికి అక్కడ ఏం లేదు, కానీ ఆ నోట్లో పెట్టుకుంటాను, అది బాగా కారం పెడుతుంది, బా ఎంత కారం అనుకుంటున్నాడు. ఆ భావన ఎంతవరకు వెళ్ళిపోయింది, నిజంగా తను మిరపకాయ తిన్నట్టు, కారం తిన్నట్టు, నోటికి మండుతున్నట్టు అయిపోయి అబ్బా అంటూ లేవడం, నించోవడం, అక్కడి నుంచి గెంతులు వేయడం, చిందులు తొక్కడం ప్రారంభించాడు. చుట్టూ చాలామంది కూర్చున్నారు, పాపం వాళ్ళకి అదేం తెలియదా. మిగతా వాళ్ళ దగ్గర వీడు వచ్చాడు అనుకున్నారు, కానీ వీడు ఏదో చేస్తున్నాడు లోపల మనసుతోటి అని వాళ్ళు ఊహించలేదు. కానీ వీడు అక్కడి నుంచి ఎగురుతుంటే వాళ్ళకి ఏం బా అంటాడు. ఏమిటంటే వాడు ఏం కారణం చెప్పడు. నీళ్ళు వచ్చి ఇస్తానంటే వాడు తాగడు, మరొకటంటే వినడు. వాడు ఎందుకని బయటి ప్రపంచంలో లేడు, వాడు భావనా ప్రపంచంలో ఉన్నాడనమాట. అప్పుడప్పుడు మన చిన్నపిల్లల్ని కూడా ఇలా చూస్తుంటాం, వాళ్ళు భావనా ప్రపంచంలోకి వెళ్ళాలి మునిగిపోయినప్పుడు రాత్రి ఎప్పుడైనా నిద్రలో కలల్లో నిజంగా ఏదో వస్తువు తింటున్నట్టు లేచేస్తుంటారు, అప్పుడప్పుడు నడిచేస్తూ ఉంటారు, నిద్రలోనే మాట్లాడేసుకుంటూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటారు. రకరకాల చేష్టలు మనకి
ఆ పిల్లల్లో కనిపిస్తుంటాయి. భావన సాగేటటువంటి పిల్లలు, అది స్వాప్నికమైనటువంటి భావన. అది అక్కర్లేకుండా వీడు సహజంగా కావాలని వీడి ప్రకృతంలోనే వీడు చేస్తున్నాడు. దాంతో వీడికి ఆ భావనా లోకంలో వెళ్ళి ఉండడం చేత కారం కారం వేసిపోతుంది, ఏం తీసుకోడు. అయితే వీడి స్వభావం తెలిసిన ఆ ఊర్లో ఒక పెద్ద మనిషి వచ్చి, ఎరా ఏం తిన్నావు, బాగా కారం పెడుతోంది, ఆ పచ్చడి ఆ నోట్లో పెట్టుకున్నాను అన్నాడు మనవాడు. ఓ అయితే మండుతోందా, అబ్బా మండడం ఏమిటి, మంట మండిపోతోంది. చూడు ఆ పచ్చడి పెట్టుకునే ముందర కాస్త ఆకంతా చూసి ఉండాలి. చూడు ఆ పక్కన ఆకులోను ఓ పక్కన మంచి మంచి చక్కటి తీయటి గారెలు కూడా పెట్టారు, ఓ పక్కన మంచి అప్పాలు పెట్టారు, చూడు ఆ పక్కన పాయసం కూడా ఉంది, చూడు ఉంది, తీ కాస్త పెట్టుకో నోట్లో, అది తీయగా ఉంటుంది. చూడు ఆ తీయగా ఉండడంతో కాస్త నీకు కారం ఏమాత్రం తెలియకుండా క్రమంగా అణగారుతుంది. పెట్టుకున్నావా లేదా ఆ నోట్లో? ఇందాక వీడి కారం పెట్టింది భావనలోనే, ఇప్పుడు వీడి తీపి వస్తువుని చూసింది భావనలోనే. ఆ వస్తువు నోట్లో పెట్టుకుందానని వీడు భావించాడు, అది తీపిగా ఉంది అని తలుచుకున్నాడు. ఒక్కసారి కారం తగ్గింది అని వాడి సంతృప్తి. అమ్మయ్యా ఇప్పుడు కాస్త కారం తగ్గింది, ఒక సంతృప్తి. నిజానికి అటువాడి కారాన్ని తినలేదు, వీడు తీపిని తినలేదు. అది భావనే, ఇది భావనే. కానీ ఆ భావనలో ఎంత స్పష్టంగా ఉందంటే, ఎదురుకుండా ఒక వస్తువు ఉంటే ఆ వస్తువుని తాను అనుభవిస్తుండేటప్పుడు ఏ స్పష్టత ఉంటుందో అంత స్పష్టత వీడికి ఇప్పుడు ఈ భావన చేత కూడా కలిగింది అన్నమాట. ఇది మంచి విషయాల్లోనే అంతే, చెడు విషయాల్లోనైనా అంతే. చెడు విషయాల్లో కలిగితే ఎట్లా ఉంటుంది అనేది 2వ అధ్యాయంలో చెప్పాడు, స్వామిధ్యాయుతో విషయాన్ అనే చోట. మంచి విషయాలతో కనుక మనం ఆ రకమైన భావనను పెంచుకోగలిగితే అది మనకి శ్రేయస్సుని కలిగిస్తుంది అన్నమాట. నిజానికి మన మనసు ఎప్పుడు కూడా అట్లాంటి విషయాల్లోకి సాగుతూనే ఉంటుంది. కొంతమంది ఆ సన్నటి బాగా పెరిగినటువంటి పంటల్లో పశువుల్ని గట్ల మీద తీసుకెడుతుంటారు. ఆ పశువులు లేక మేకలు లాంటివి ఇటు అటు కనిపించేటువంటి ఆ మొక్కల్ని గడ్లని కూరల్ని తినేస్తూ ఉంటాయి. ఆ తింటుంటే తోలుకెళ్ళే ఆ పశువుల రైతుకి ఆనందంగానే ఉంటుంది, కొంత ఆహారం తను తక్కువ పెట్టచ్చు కదా అని. కానీ ఆ పంట కలిగిన వాడికి మాత్రం కష్టంగా ఉంటుందన్నమాట. ఆ వెళ్ళే పశువు ఎట్లాగైతే కనిపించే వాటిని తినకుండా తాను ఉండలేదో, అలాగే ఈ లోకంలో ఉండేటువంటి జీవుడు కూడా కనిపించే అనేక రకాల విషయాల్ని స్మరించకుండా ఉండడం అంటే వీడు కూడా కష్టమే. విషయ స్మరణ అనేది వీడికి ఎప్పుడూ కూడా వాటి మీద మరింత కోరిక కలిగేటట్టు చేస్తుంది. ఆ కోరికని వదలాలి. నిరాశీహి అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇది మొట్టమొదట నేర్వవలసింది. దానికి అసలు వెనక్కి లాగాలి, ఆ విషయాల మీదకి వెళ్లకుండా చేయాలి, ఆ విషయాన్ని స్మరించకుండా చేయాలి. ఎట్లా స్మరించకుండా చేయాలి అని అంటే దానికి సాధనాన్ని స్వామి ఈ 2వ అధ్యాయంలో, ఈ 4వ అధ్యాయంలోనే 21వ శ్లోకంలో యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ అంటూ ఉపదేశం చేస్తున్నాడు. అవేమిటో, ఎట్లా దాన్ని మనం నిగ్రహించాలి అనే విషయాన్ని కొంచెం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.